మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026, 27 సంవత్సరాల్లో, ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈ నవగ్రహాల్లోకి అత్యంత శుభగ్రహమైనటువంటి గురుగ్రహం ఒక సంవత్సరంలో 3 రాసుల్లో సంచరిస్తుంది. సాధారణంగా గురుగ్రహం ఒక రాశిలో సంచరిస్తే ఒక సంవత్సరంలో, లేదా 2 రాసుల్లో సంచరిస్తుంది. అంతేగాని 2026 సంవత్సరంలో అతిచార రీత్యా కానీ వక్రించి కానీ ఈ గురుడు మిథునంలో, కర్కాటకంలో, సింహంలో 3 రాసుల్లో సంచరించటం అనేటువంటిది ఇదొక ప్రత్యేకమైన పరిస్థితి. ఈ సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ సంచారంలో ప్రత్యేకత ఏమిటి అని గనక మనం గమనించినట్లయితే, సాధారణ సంవత్సర గోచార ఫలితాలు చూసేటప్పుడు గురు, శని, రాహుకేతువులకు సంబంధించినటువంటి ప్రధాన గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలిస్తాం. సాధారణ పాపగ్రహాలైనటువంటి శని, రాహుకేతువుల యొక్క చెడ్డ ఫలితాలని కూడా కౌంటర్ చేస్తూ, వాటిని అతిక్రమించి, సాధారణ సంవత్సర ఫలితాల్లో ఆదాయ వ్యయాలను కూడా అతిక్రమించి అంతకు మించినటువంటి ఫలితాలని ఈ గురుగ్రహం అనేటువంటిది ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఫలితం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నెలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో రాబోయేటువంటి వీడియోస్ ఏమిటంటే, వృశ్చిక రాశి వారు ఏ నెలలో ఏ రకమైన పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ పనులు చేయకూడదు ఏ నెలలో, ఇటువంటివన్నీ కూడా మీకు త్వరలో తెలియజేస్తాను. మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్ని కాస్త గమనించండి, గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. బాగున్నప్పుడు ధైర్యంగా మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇకపోతే వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే మనకు తెలుసు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ ఈ వృశ్చిక రాశి జాతకులకి మొత్తానికి ఎలా ఉంటుందో చెప్తాను. అట్లాగే రాబోయేటువంటి వీడియోస్లో, షార్ట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఫలితాలు ఈ 2026, 27 సంవత్సరాల్లో రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేయడం అనేటువంటిది చేస్తాను. ప్రస్తుతం ఈ వృశ్చిక రాశికి 2026 జనవరి నుంచి జూన్ 1వ తారీఖు వరకు 5 నెలల కాలం పాటు వృశ్చిక రాశి నుంచి అష్టమ స్థానంలో గురుడు సంచరించటం అనేటువంటిది జరుగుతుంది. ఈ అష్టమ స్థానంలో ఈ వృశ్చిక రాశికి గురుడు గోచారులు ఇచ్చేటువంటి ఫలితాలు అంత గొప్పగా ఉండవు. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అష్టమ స్థానంలో ఉంటూ ద్వితీయ రాశిని చూస్తుంటాడు కనుక కుటుంబపరమైన అంశాల్లో మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో కూడా మంచి శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా గతంలో ఏదైనా సరే కొంత అనారోగ్యాలున్నా ఈ 2026 సంవత్సరంలో ఆ అనారోగ్యాలు తగ్గి మంచి ఆరోగ్యవంతులు అవడం కూడా జరుగుతుంది. ద్వితీయ స్థానం ధనస్థానం అవ్వడం వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్గా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. జనవరి నుంచి జూన్ వరకు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఈ 5 నెలల పాటు మాత్రం ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. మరి ఇబ్బంది ఏముంటుంది అని కనుక గమనించినట్లయితే, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసేటువంటి పనుల్లో కానీ, అలాగే ఆలోచనల్లో కానీ ప్రతి దాంట్లోనూ కొంత ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గిపోతుంది, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త తగ్గుతుంది. మీరు మంచి చేసినా కూడా మీకున్నటువంటి కొంతమంది రహస్య శత్రువులు చాటుగా మిమ్మల్ని విమర్శించటం, బదనాం చేయటం, అంటే చాటుగా మిమ్మల్ని డీగ్రేడ్ చేయటం, మీ గురించి చెడ్డగా ప్రచారాలు చేయటం, ఇటువంటి వాటిలో సఫలీకృతం అవుతారు. ఎప్పటిదాకా? 2026 సంవత్సరం జనవరి నుంచి జూన్ దాకా. ఇక జూన్ నుంచి వృశ్చిక రాశికి రాజయోగ కారకుడైనటువంటి గురుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి ప్రవేశించి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి కాలం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఇందాకటి కాలం కొంత ఇబ్బందులు అనేవి వస్తాయి, దాన్ని ఎట్లా పరిహరించుకోవాలో రెమెడీస్ పార్ట్లో మీకు చెప్తాను. కానీ ఈ టైం నేను చెప్పింది జూన్ నుంచి అక్టోబర్ వరకు 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ టైం ఏదైతే ఉందో మీకు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది, ఏ రంగాల్లో ఇస్తుందని గమనిస్తే, ఇది భాగ్యస్థానం కనుక ఆయన మీకు ఫైనాన్షియల్గా చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. గతంలో ఏమైనా రుణాలు చేస్తే ఈ టైంలో మీరు తీర్చుకోగలుగుతారు.
అలాగే ఎవరైతే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారో వీళ్ళు చక్కగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ టైంలో అంటే 2026 జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి టైంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చక్కగా మంచి సంబంధాలు కుదరడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇంకో రకంగా ఎలా మనకి సహకరిస్తాడంటే మనం గమనించినట్లయితే సంతానపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అద్భుతంగా సంతాన పురోగతిని చూసి మీరు సంతోషపడేలా చేస్తాడు. సాధారణంగా మనం గమనిస్తే వృశ్చిక రాశి నుంచి పంచమంలో శని ఉండటం వల్ల కొంత ఒక్కొక్కసారి ఈ సంతానపరమైన చిక్కులు కానీ సంతానం కొంత అనారోగ్య సమస్యల పాలవటం కానీ వాళ్ళ లైఫ్లో సెటిల్ కాకపోవటం కానీ మీ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క పిల్లలకి ఉద్యోగ భంగం అవటం కానీ వ్యాపారంలో లాస్ రావడం కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని ఈ 2026 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలంలో పూర్తిగా అదుపు చేసి శుభ ఫలితాలుగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో గురుగ్రహ అనుగ్రహం మీకు చాలా బలంగా ఉంటుంది. అంటే ఏ అంశాల్లో బలంగా ఉంది? ఆర్థికంగా బలంగా ఉంది, పిల్లల పరంగా బలంగా ఉంది, మానసికంగా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీరు చేసేటువంటిది కరెక్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇటువంటి శుభ ఫలితాలు మీకు ఇస్తాడు. ఇక ఆ తర్వాత మనం గమనించినట్లయితే నవంబర్ డిసెంబర్ నెలల్లో దశమ స్థానంలోకి గురుడు సింహరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టైంలో ఏం చేస్తాడు గురుడు? మీకు ఎవరైతే ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, సొంత వృత్తిలో ఉండని, అంటే ఉద్యోగం చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ మనకు తెలిసిందే. వ్యాపారం అంటే రకరకాల వ్యాపారాలు ఉంటాయి. చిన్న వ్యాపారాల దగ్గర నుంచి చాలా పెద్ద వ్యాపారాల వరకు ఉంటాయి. వాటిలో ఉన్నా సరే, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అంటే పొలిటీషియన్స్ కావచ్చు, అలాగే సినిమా యాక్టర్స్ కావచ్చు, అలాగే లాయర్లు, అట్లాగే డాక్టర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, ఇట్లా చాలామంది ఉంటారు కదా సొంత వృత్తులు చేసేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్స్లో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా మంచి రాజయోగ కాలం అంటూ ఏదన్నా ఉంది అని అంటే ఈ 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటిది అద్భుతమైనటువంటి రాజయోగ కాలం. ఈ కాలంలో మీరు ఏ పని చేసినా కూడా చాలా బాగుంటుంది. నవంబర్ డిసెంబర్ నెలలో మీ వృత్తిలో ప్రమోషన్ వస్తుంది. అంటే ఉద్యోగస్తుడికి అయితే ప్రమోషన్ వస్తుంది, వ్యాపారస్తుడికి అయితే వ్యాపారం విస్తరించుకోవడానికి కావాల్సిన అవకాశాలు వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి అంటే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకైతే మంచి అవకాశాలు, మంచి ప్రాజెక్ట్స్ చేతికి దొరుకుతాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. మరి ఇట్లా గురుగ్రహం అనేటువంటిది శనిగ్రహ ఫలితాలను కూడా కౌంటర్ చేస్తూ ఆ ఫలితాలను, ఆ దుష్ఫలితాలు ఏమన్నా ఉంటే వాటిని తగ్గిస్తూ ఇటువంటి శుభ ఫలితాలను గురుడు మీకు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా 2026 జూన్ నుంచి. ఆ తర్వాత గమనించినట్లయితే మరలా 2027 జనవరి నుంచి జూన్ వరకు మరల కర్కాటకంలోకి వెళ్తున్నాడు. ఆ తర్వాత జూలై నుంచి మళ్ళీ సింహంలోకి వస్తున్నాడు. ఎట్లయినా కానీ 9వ స్థానంలో 10వ స్థానంలో మంచి స్థానాల్లో సంచరించడం అనేటువంటిది ఈ రాబోయేటువంటి 2026-27 సంవత్సరాలు రెండు కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి రాబోతున్నాయి. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ మనం 2026లో గమనించినట్లయితే రాహు మకరంలో, కుంభంలో ఈ రెండు రాశుల్లో సంచరించడం జరుగుతుంది. ఈ రాహుగ్రహ ప్రభావం, అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కేతువు 9-10 స్థానాల్లో సంచరించడం, ఇవి రెండు కూడా కొంత ఇబ్బందులు కలుగు చేస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కలుగు చేస్తాయి అనేది కనుక మనం గమనిస్తే కొద్దిగా చేసేటువంటి పనుల్లో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యపరంగా భంగాలు కలిగిస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంత భయాన్ని సృష్టిస్తాయి. అలాగే కొంతమందికి గృహ ఛిద్రాలు అంటే ఇంటికి సంబంధించినటువంటి, గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత తగాదాలు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు కావచ్చు, కొన్ని ఇవి కలిగిస్తూ ఉంటాయి. ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇది మొత్తం వీడియోలో చెప్పాలంటే కొంచెం లెంగ్త్ అవుతుంది కనుక తర్వాత చేసేటువంటి షార్ట్ వీడియోస్లో మన వాయిస్ ఆఫ్ వేసమ్ ఛానల్లో కానీ ఇన్స్టాలో కానీ మీకు పెడతాను, కొంచెం ఫాలో అవ్వండి. వాటిని బట్టి మీరు కొంచెం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మీకు ఒక రెమెడీ ఇవ్వటం జరుగుతుంది. అదేంటంటే మీరు శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కాళహస్తి, నాగర్కోయిల్ ఇటువంటి చోట్ల రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. లేదంటే రాహు యొక్క అధిదేవత అయినటువంటి దుర్గాదేవి, కనకదుర్గాదేవి ఆలయాన్ని, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం కానీ, అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ అమ్మవారి క్షేత్రాలని సందర్శించండి. సందర్శించేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో ఈ రాహుకేతువుల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను తర్వాత వీడియోస్లో.
అది పక్కన పెడితే చాలా ఎక్కువ భాగం ఈ గురువు యొక్క అనుగ్రహం మీకు చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ నేను 2019వ సంవత్సరం నుంచి మన ఛానల్‌లో కొంచెం గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఉన్నప్పుడల్లా డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారం కొనుక్కోండి అని చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. వృశ్చిక రాశి వాళ్ళు అప్పులు చేసి కొనాల్సిన అవసరం లేదు. మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా కొద్ది కొద్దిగా బంగారాన్ని పెంచుకోండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు కొనుగోలు చేయగలుగుతారు. ఆ శక్తి అనేది మీకు వస్తుంది. కనుక అలా చేసి చక్కగా ఆర్థిక పరిపుష్టిని సాధించండి. అలాగే మరిన్ని విషయాలు మీకు తర్వాత వీడియోస్‌లో తెలియచేస్తాను. నేను చెప్పిన పరిహారాలు పాటించి చక్కగా వృశ్చిక రాశి వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.